భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా ఇవాల్టి రోజు కోసం ఆలోచించుతుంది. దాని మైండ్ సెట్ అబ్జర్వ్ చేస్తే రేపటి ఎన్నికల్లో లబ్ధి ఎట్లా పొందుదాం అనుకునేటట్టయితే కాశ్మీర్లో ముస్లింలకు మరిన్ని అధికారాలు ఇస్తే పని జరిగిపోయేది. కాశ్మీర్లో మరి ఎందుకని ఆర్టికల్ 370-35 రద్దు చేశారు? గెలుద్దామనే. అవి రద్దు చేస్తే గెలుస్తారా? అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది కావాలని కోరుకునే మనకు తత్వాలు ఉంటాయి. అయినా దేశ విశాల ప్రయోజనాల రీత్యా మనకి భావి భారతంలో అది ఇప్పటికే సమస్యగా ఉంది. ఆ పుండుని మాంచాలి అంటే దానివల్ల కొంత సమస్య ఫేస్ చేసేది బీజేపీనే, కానీ చేసింది కదా. ఇప్పుడు మణిపూర్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఉన్న ప్రభుత్వమే వచ్చింది. కానీ అక్కడ కుకీ తెగల విషయంలో నిర్మోహమాటంగానే వెళ్తుంది. ఎందుకని అంటే దేశం ముఖ్యం. వాళ్ళ నినాదం ఫస్ట్ దేశం ముఖ్యం, తర్వాత పార్టీ అంటారు వాళ్ళు. అందులో భాగమే జమిలీ ఎలక్షన్స్ అనేటటువంటి. ఎందుకు అంటే రోజులు పోయే కొద్దీ ప్రతి ఏడాది కూడా, ఇప్పుడు మనం లాస్ట్ ఇయరే చూసుకున్నాం, 2019లో ఫస్ట్లో ఇది జరిగింది, 5 రాష్ట్రాలు ఇది మనకి మెయిన్ ఎలక్షన్ జరిగినాయి 2019లో స్టార్టింగ్. పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. అదొక పెద్ద దాదాపుగా 6 నెలల తతంగా నడిచింది కదా. అది అయిపోతుందనగా